ఏం చేసిండు రేవంత్ రెడ్డి? బస్సు ఇచ్చిండు అంతే. పోతారు పోనాళ్ళు పోతలేరు. ఇచ్చిండు మంచిగానే చేసిండు కానీ చేస్తే ఏమున్నది? ఏమి లేదు. ఇల్లు లేవు. ఇందిరమ్మ ఇల్లు రాలేవా మీకు? రాలే. మాకు ఆయనతో ఇల్లే లేదు, జాగా వస్తలేదు, మాకు ఏది లేదు. ఇస్తామంటే ఇస్తలేరు. మహిళలకి 2500 పెన్షన్ ఇస్తామన్నారు కదా, అది కూడా రాలేదు. అది చూసా రాలే. అవి రాలే. అవి వచ్చినాక మేము పెట్టుకుండు రాలే. ఇంతకుముందు కేసీఆర్ పాలన మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. జర కేసీఆర్ మంచిగానే ఉండే. కేసీఆర్ మంచిగా ఉండే. ఎందుకు కేసీఆర్ మంచిగా ఉండే? అంటే అన్ని మంచి కరెంట్ ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు. ఇప్పుడు ఈయన ఏమి ఇస్తాడు? ఏమి లేదు. ఇప్పుడు కరెంట్ ఉంటుందా 24 గంటలు? ఉండలేదు. ఉండలేదు. ఉండలేదు కరెంటు. ఉండలేదు. ఉండలేదా? ఉండలేదు. మరి మీకు సన్న బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తున్నాయి అంటారు. సన్న బియ్యానికి అవే దొడ్డు బియ్యం సన్న బియ్యం చేసి ఇస్తాడు. దొడ్డు బియ్యమే సన్న బియ్యం చేసి ఇస్తారు కానీ సన్న బియ్యం అయితే ఇస్తలేరు. అంతే. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఓళ్ళు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలిస్తే ఎవరు ఎక్కువైతే నాకైతే అనిపిస్తుంది గెలుస్తారో గెలవడు అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి గెలవడంటారా? దానం నాగేందర్ గెలుస్తాడా ఇక్కడ మళ్ళీ? ఏమో ఎవరు గెలుస్తారో. కాంగ్రెస్లోకి పోయింది కదా దానం నాగేందర్, మళ్ళీ ఆయన పోటీ అయితే గెలుస్తాడా లేకపోతే కేసీఆర్ గెలుస్తాడంట అనిపిస్తుంది నాకైతే. కేసీఆర్ గెలుస్తాడా అనిపిస్తుంది? ఆయన గెలుస్తారు కావచ్చు అంటాను. లోకం అంతా అట్లా అంటాను. ఇస్తాను కదా లోకం అంతా. అడుగుతాను ఇస్తాను. 500కి వస్తలేదు. 930 రూపాయలు. 930 వస్తుంది. 500కి ఇస్తున్నామని చెప్తున్నారు. లేదు, అబద్ధం అంట. అబద్ధం. అబద్ధమా? అలా అకౌంట్లో పడతారు పైసలు. అకౌంట్లో కూడా పడతలేవు పైసలు. మీరే కడుతున్నారు 930. 930 రూపాయలు కడతాను. 930. 930 రూపాయలు బరాబర్. 2500 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఇయ్యలే. మహిళలందరినీ కోటీశ్వరం చేసిన నా ప్రభుత్వంలో మహిళలందరూ సంతోషంగా ఉన్నారంటారు. మాకేమి ఇవ్వలే. 1 రూపాయి లేదు. మీకు 1 కోటి రూపాయలు వస్తాయంటే 5 ఏళ్ళు అయిపోయారు కదా, ఇంకా 3 ఏళ్ళు అయిపోయారు. వస్తాయి. ఇస్తాడు. కోటి మంది మహిళలు ఎవరు ఇయ్యరు. ఎవరు ఇయ్యరా? దండగా ముచ్చట ఏదో గడిచేదాకా వాళ్ళు అంత సంబరం అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమైనా పథకాలు వచ్చినాయా? వచ్చినాయంటే ఏమి ఇక్కడ వరకైతే ఏం రాలేవు. డబుల్ బెడ్రూమ్స్ అని ఇవన్నీ ఏమి రాలేదు. ఇంకా రాలేవు. అది మహిళలకు 2500 పెన్షన్ ఇస్తా అన్నారు కదా, ఇచ్చిరా? లేదు, ఇవ్వలేరు. ఇంకా లేదా? అసలు ఇప్పుడున్న పాలన మంచిగా ఉందా, కేసీఆర్ ఉన్నప్పుడు పాలన మంచిగా ఉందా? పర్లేదు. కాకపోతే ఆయనవి చేయిస్తా అన్నవన్నీ ఇస్తేనే బాగుంటుంది. ప్రజలకి చేస్తా అన్నవి చేస్తేనే బాగుంటుంది. అంటే చేస్తాడన్న నమ్మకం ఉందా మీకు? ఆల్రెడీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక 3 సంవత్సరాలే ఉంది కదా, అసలు చేస్తాడు? మాకైతే నమ్మకం లేదు. కాకపోతే చేస్తేనే బాగుంటుంది ప్రజలందరికీ. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? అంటే కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా? బీఆర్ఎస్ఏ గెలవాలి. ఇంతకుముందు కాంగ్రెస్లో ఆయన ఉండి బీఆర్ఎస్ గెలిచి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళిండు. అదైతే కరెక్ట్ కాదు. కాకపోతే బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుందని మా ఉద్దేశం. ఓకే. అసలు దానం నాగేందర్ పోటీ చేయకపోతే దానం నాగేందర్ పోటీ చేస్తేనే గెలుస్తాడా లేకపోతే ఎవరు గెలిచినా గెలుస్తారా? ఎవరైనా పోటీ నిల్చుంటేనే తెలుస్తుంది ఎవరైనా. కానీ టీఆర్ఎస్ గెలిస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం అంతే. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందమ్మా? ఫ్రీ వచ్చే వాళ్ళకి వస్తుంది, కొంతమందికి రేషన్ కార్డు అని అదని. మాకైతే రావట్లేదు. మీకు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కూడా లేదు, మాకైతే లేదు. మా ఇంట్లో పెట్టినాం కానీ మాకు ఏది ఫ్రీ లేదు. కరెంటు ఫ్రీ లేదు. డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు పెట్టినాం, ఇందిరమ్మ ఇల్లు రాలేదు. ఇంకా అలాంటివి ఏమీ రాలేవు. కొత్త రేషన్ కార్డు వచ్చిందా మీకు? ఇంతకుముందు మాకు అసలు రేషన్ కార్డు లేదు. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 6-7 ఇయర్స్ అవుతుంది. పెట్టినాము, ఇంకా రేషన్ కార్డు అయితే రాలేదు. ఇప్పుడు కూడా రాలేదు. ఇంకా ఇప్పుడు సన్న బియ్యం ఇట్లా ఏం వస్తలేదు? సన్న బియ్యం మా వాళ్ళకే వస్తున్నాయి, మాకు మా పిల్లలకి రావడం లేదు. అక్కడ కట్ చేసి ఇక్కడ అప్లికేషన్ పెట్టినాం కానీ ఇంకా ఇప్పటి వరకు అయితే రాలేదు. ఇప్పటికి కూడా ఇంకా మీకు రేషన్ కార్డు లేదు? లేదు. ఇప్పుడు ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తాయి అంటున్నారు కదా, బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? దానం నాగేంద్ర గెలుస్తాడు. ఎందుకు దానం నాగేందర్ గెలుస్తాడు? ఎందుకంటే అందరికి తెలియని విషయం నేను కూడా చెప్పకపోతే చాలామంది తెలియదు. అందరు ఏమంటారు అంటే వేస్ట్ గాడు, దొంగ గింగ అంటారు. ఆయన ఇంటికి పోతే అన్నం పెట్టేది అందరికి తెలుసు. ఒకటి హాస్పిటల్లో పోంటి అన్న పోంటి పోతే ఫస్ట్ పోయేది దానమ్మని ఇంటికే. అది 100కి 100% దానమ్మని ఇంటికే పోతారు. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఎవరు కష్టాలున్నా ఎవరు నష్టాలున్నా ఫస్ట్ ఆయన ఆదుకుంటాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంతమంది నిలబడరు? ఎవడన్నా ఏమైనా చేసిండా? పథకాలు ఇస్తారు కానీ పథకాలు కాకుండా పర్సనల్గా ఇంటికి పోయినానికి ఎవడన్నా ఆదుకుంటాడా? ఆదుకోడు. కాబట్టి దానమాన గురించి చెడు ప్రచారము కొంతమంది చేస్తారు కానీ చెడు ప్రచారం తప్పు. ఆయన 100కి 100% దేవుడు 100% దేవుడు ఆయన. ఓకే. ఇప్పుడు దానం నాగేందర్ ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే కదా, ఇప్పుడు కాంగ్రెస్లోకి ఒకటి కాంగ్రెస్లోకి పోయింది కదా,
ఏ పార్టీలో దాన నాగేందర్ గెలుస్తాడా లేకపోతే 100% అండి దాని నాగేంద్ర గెలుస్తాడు. కాకపోతే నాకు టీఆర్ఎస్ అంటే చాలా గౌరవం, ఇది వాస్తవం. నాకు కేసీఆర్ అంటే చాలా ఇష్టం, ఆయన ప్రభుత్వం అంటే నాకు చాలా ఇష్టం. కేసీఆర్ రావటం నాకు సంతోషం. కాకపోతే దానం నాగేంద్రని ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో నేను ఉంటాను. ఎందుకంటే అన్నం పెట్టిన వ్యక్తులను మరిస్తే అది పద్ధతి కాదు. నాకు అన్నం పెట్టిన వ్యక్తి హీరో శ్రీహరి గారు చనిపోయారు. నేను ఆయన ఇంట్లోనే ఉంటుండే, ఆయనతోనే ఉంటుండే. యూట్యూబ్లో కూడా మీరు చెక్ చేయండి, జూనియర్ సీఆర్ అని 100 టీవీ ఛానల్కి వెళ్ళిన, జబర్దస్త్లోకి వెళ్ళిన, అన్నింట్లోకి వెళ్ళాను నేను. కాకపోతే నాకు దానమ్మని అంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే ఆయన కూడా మాకు అన్నం పెట్టిండు కాబట్టి ఆ రెస్పెక్ట్తోనే ఆయన ఏ పార్టీలో. ఇప్పుడు పార్టీ కండువాలు మారాలంటే మాకు కూడా సిగ్గు అనిపిస్తుంది, కానీ నాగేంద్ర నా ముఖం చూసి పార్టీ కండువాలు మార్చుకుంటాం అంతే. అది కేసీఆర్ 10 ఏళ్ల పాలన మంచిగా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన మంచిగా కేసీఆర్ పాలన బాగుంది, 100% కేసీఆర్ పాలన బాగుంది. కాకపోతే ఓట్లు అనేది ఎందుకు వేస్తామంటే నాగేంద్ర ముఖం చూసి వేస్తాం. ఎందుకంటే ఆయన ఖైరతాబాద్కి ఒక పునాది, ఆయన దేవుడు. అన్న. ఇప్పుడు ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు చెప్పారు బై ఎలక్షన్లు వస్తున్నాయని? బై ఎలక్షన్స్ వస్తున్నాయని అందరు అంటున్నారు. అందరు అంటురా లేకుంటే మీరా? ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? అది ఎలక్షన్లు రావాలని మేము కోరుకుంటలేము. ఒకవేళ వచ్చినా కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడు కదా ఎవరు? నాగేందర్. అంతే, దాన నాగేందరే గెలుస్తారంటారు. ఈ 2 సంవత్సరాల పాలన మంచిగా ఉందా, కేసీఆర్ 10 సంవత్సరాల పాలన మంచిగా ఉందా? కేసీఆర్ పాలనే మంచిగా ఉందన్న. కేసీఆర్ పాలన మంచిగా ఉంది. మరి కేసీఆర్ పాలన మంచిగా ఉందన్నప్పుడు మీరు బీఆర్ఎస్ కోటేస్తారు కదా? అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడుగా మా అన్న. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది కదా, ఆయన ఏడుంటే ఆడు ఉంటాం మేము. అంతే. మీరు దాన నాగేందర్కే ఓటేస్తారు. ఏ పార్టీలో ఉన్నా వేయం. వేయరు. దాన నాగేందర్కి ఓటేయరా? ఓటేస్తాము, వేరే వాళ్ళకి వేయము. వేరే వాళ్ళకి వేయరు. ఏ పార్టీలో? ఒకవేళ దాన నాగేందర్ పోటీ చేయకపోతే ఎవరికి ఓటేస్తారు? దానం నాగేందర్ పోటీ చేయకపోతే అది ఆలోచించుకొని వేస్తాం, కానీ ఏ పార్టీకి ఓటేస్తారు? ఆయన ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం. ఎట్లుందన్న కాంగ్రెస్ పాలన ఎట్లుంది? ఏడుందన్న, రోడ్లు సరిగ్గా లేవు. హామీలు మస్తు హామీలు ఇచ్చేసాడు, పుక్కట హామీలు. ఆయన ఇంట్లోకి ఎంతలు ఇస్తాడో తెలియదు, ఏడికి ఎంతలు ఇస్తాడో తెలియదు. ఇచ్చిన హామీలకే ఆయన నెట్టి కొట్టుకుంటున్నా ఆయన. ఇంకేడికి ఎంతలు ఇస్తాడన్న? ఆ హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు ఇలా సీఎం రేవంత్ అయింది ఆయన. ఖైరతాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చినట్టు ఉన్నాయి కదా, బై ఎలక్షన్స్ వస్తే ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారు? కేసీఆర్ గెలుస్తారు. కేసీఆర్ గెలుస్తాడా? ఇప్పుడు దానం నాగేందర్ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన ఉంది కదా, ఇది మంచిగా ఉందా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? కేసీఆరే మంచిగా ఉండు. కేసీఆర్ మంచిగా ఉందా? మాకు మంచిగా ఉండు. మాకు ఇందిరాగాంధీ బిల్డింగ్లు గులగొట్టి డబల్ బెడ్రూమ్లు కట్టించిండు ఆయన. మీకు డబుల్ బెడ్రూమ్ ఎప్పుడు వచ్చిందమ్మా? ఇప్పుడు వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. 5 ఏళ్ళు అవుతుందా? కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చిందా? కేసీఆర్ ఇప్పుడు ఇందిరా మిల్లు ఇస్తున్నాం అంటున్నారు కదా, ఈయన వచ్చిండు కదా కొత్త సీఎం, ఆయన ఏం చేస్తుండు? అదే అడుగు. ఏమన్నా చేస్తుండా? ప్రజలకు ఏమైనా చేస్తుండే ఆయన? ఏం చేస్తాడు? కొత్త పింఛన్ పెట్టినా కానీ ఏం రానే లేదు, ఇప్పటివరకు రాలేదు. మా ఆయన చనిపోయి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. మా ఆయన చనిపోగానే పెట్టిన నేను అప్లికేషన్ పెట్టినా కానీ రాలేదు. ఇప్పుడు 4000 చేస్తామన్నాడు కదా, చేసిందా? తెలియదు, నాకు రానే లేదు కదా. నాకు అస్సలే పింఛనే రావట్లేదు. మరి 2000 కూడా వస్తలేదు, ఒక్క రూపాయి కూడా వస్తలేదు. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా, ఎట్లున్నాయి? సన్న బియ్యం వస్తున్నాయి, మంచిగానే మంచిగానే ఉన్నాయా? మరి బాగానే ఉంది. బియ్యం అయితే బాగానే ఇస్తుండు, రేవంత్ రెడ్డి ఇస్తుండ. ఇప్పుడు ఆ బియ్యము కేసీఆర్ ఇస్తుండా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడుగా, ఆయన సన్న ఇస్తుండు, సూదులు వస్తుండు. బియ్యం నూకలు ఏముంటలే వాళ్ళ మంచి బియ్యం ఇస్తుండు. పాపం మంచిగానే ఉంటుండే బెట్ట. దొడ్డి బియ్యం అయినా కానీ మంచిగానే ఉంటుంది. అప్పుడు దొడ్డి బియ్యం ఇచ్చింది కాబట్టి అప్పుడు మంచిగానే ఉండే బియ్యం. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తుంటే జర మంచిగానే ఉంటున్నాయి, కొంచెం నూక ఉంటాయి. ఎవరు పోటీ అయితే మంచిగా ఉంటుంది ఒకవేళ ఎలక్షన్లు వస్తే? ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి పోయింది కదా, ఇక్కడ ఎవరు మళ్ళీ పోటీ అయితే మంచిగా ఉంటుంది? ఇక దానం నాగేందర్, విజయారెడ్డి వీళ్ళంతా ఒకటే కదా. మళ్ళీ ఎవరైనా రాని కానీ కేసీఆర్ రావాలి. కారు గుర్తుకే ఓటేసి మేము ఇండ్లు తెచ్చుకున్నాం. ఓకే, ఎలక్షన్లో ఎవరు నిలబడ్డా మీరు ఎవరు ఓటేస్తారు? నేను అప్పుడు అంటే ఇందిరాగాంధీకి వేసిన, ఇందిరాగాంధీ వీళ్ళు చేతి గుర్తుకే వేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ మొన్న నుంచి అయితే కేసీఆర్కి వేస్తుంది. ఇప్పుడు 4-5 ఏళ్ళ నుంచి కేసీఆర్కి వేసినాం. ఆయన చాలా మంచి పనులు చేసిన కొన్ని, అట్లా అని ఆయనకి వేసినాం ఓటు. చీరలు ఇస్తాడు, అందరికి ఇవ్వాలి. మా ఇళ్ళ మండలంలోకి ఇస్తాడట, వేరే వాళ్ళకి. మేము పోయలే ఓటు. ఇప్పుడు మీకు రాలే ఎవరికి రాలే. అడిగితే ఏమన్నారు? మహిళా మండలి లేవు కదా, ఇయ్యమని అన్నారు. ఎందుకు ఇయ్యరు? మేము ఏంటి
కేసీఆర్ ఉన్నప్పుడు అందరికి కేసీఆర్ ఇప్పుడు అందరికి ఇచ్చిండు. మీకు వచ్చిందా? 3 వచ్చినాయి మాకు. 3 వచ్చినాయి. మా అత్తకు వచ్చింది, నాకు వచ్చింది, మా కొడలకు వచ్చింది. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికి ఎవరికి రాలే, ఒక్కరికి కూడా? ఒక్కరికి కూడా ఇలే. మళ్ళీ బస్సు ఓరబెట్టమన్నా రేవంత్ రెడ్డి కొట్టుకొచ్చేస్తారు బస్సు పాడు. మళ్ళీ బస్సు ఫ్రీ బస్ తోటి మీకు ఏం బస్సు, ఫ్రీ బస్సు ఏం లాభం? ఎవరికి లాభం? రోజు తిరగటానికి లాభం. ఏడాదికి ఒకసారి ఎక్కడికన్నా పోదామన్నా తొక్కులాట, సొమ్ములు పోతున్నాయి. బస్సు పెట్టమన్నాం. ఇంకా కాలేజ్ ఫీజు తక్కువ చేసి చదువుకుంటారు, కొన్ని సౌదలు తక్కువ చేయి బతుకుతాము. అడ్డమైన బస్సు ఎవడు పెట్టమన్నాడు? బస్సు అన్ని అడిగినాం వచ్చి. ఇప్పుడు మహిళలకి 2000 ఏమి ఇవ్వలే, 2000 2 రూపాయలు కూడా ఇయ్యాడు. ఉన్నాయి దోసుకుంటాటుండు. 2500 లేవా ప్రతి నెల? ఏ ఎవరు చెప్పిరా? లేవు లేవు లేవా? లేవు లేవు. ఇప్పుడు గ్యాస్ 500కి వస్తుందా మీకు? 500 సిలిండర్ ఎవడు అడిగి చెప్పినాడు? సీతక్క చెప్పింది, మంత్రి ఎన్నాడు? మంత్రి సీతక్క గారు. ఇచ్చినాక మాట్లాడదాంలే, ఇప్పుడైతే ఇయ్యలే. అదే పాత ధర ఎంత కడుతున్నారు? 1000 రూపాయలు. 1000 రూపాయలు దగ్గర తగ్గలే. 1000 రూపాయలు కడుతున్నాం. 500కి ఇస్తుందండి. ఎవరు చెప్పిరు? అన్ని బట్టవాడి మాటలు మాట్లాడద్దు. ఓకే, ఇప్పుడు ఎలక్షన్ రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల పాలన ఎట్లుంది? అట్లనే ఉంది. కేసీఆర్ చేసినట్టు. కేసీఆర్ దిద్దుని ఈయన వచ్చి కేసీఆర్ చేస్తుండు అంతే. డబుల్ బెడ్రూమ్ ఆయన కట్టినయే కదా, ఈయన ఏం కట్టినయలేవు. ఇప్పుడు పంచుతుండు కొన్ని అంతే. రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉందా, కేసీఆర్ పాలన మంచిగా ఉందా? ఇక ఎవరిదో అందరూ అంతనే ఉంది. ఎవరి రాజకీయం వాడిదే. మేం కష్టం చేసుకున్నాక మాకు ఎవరు 10 రూపాయలు, కానీ ఎవరి రాజకీయం వాడిదే. పబ్లిక్కి పింఛన్ రావాలి, మేము 4000 పింఛన్ రావాలి. 4000 ప్రతి ఒక్క పింఛన్, మహిళలకు పింఛన్ కావాలి. 4000 పింఛన్ వస్తలేదు. బస్సులు ఫ్రీ పెట్టారు. బస్సులు ఫ్రీ పెట్టి వల్ల ఏమవుతుందంటే ఆలు మొగలు గొడవ పడుతున్నారు, ఆధార్ కార్డు వేసుకొని వెళ్ళిపోతున్నారు. వైఫ్ వెళ్ళిపోతున్నారు, గొడవ వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళిపోతున్నారు. బస్సు ఫ్రీ పెట్టడం మాకు ప్రాబ్లం లేదంటే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి. ఏం సమస్యలు ఉన్నాయి? జెంట్స్కి సీట్ దొరకలేదు. జెంట్స్కి సీట్ దొరుకుతుంది, ఆడవాళ్ళకి జెంట్స్ సీట్ గుంజుకుంటారు, లేడీస్ కూర్చుంటారు. అది మెయిన్ ప్రాబ్లం. ఇంకోటి ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, నీళ్ళు మొత్తం ఆగిపోతున్నాయి ఇక్కడ. రోడ్లు ఇంతకు ముందు మంచిగా ఉండేనా? ఇప్పుడు అసలు కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా రోడ్లు వేసారు? ఇప్పుడైతే రోడ్ తవ్వుతురు చేస్తున్నారు, కానీ టైం పడుతుంది. మినిమం 1 మంత్, ఒక నెల ఇట్లా పడుతుంది. ఒక నెల ఇప్పుడు మన ఖైరతాబాద్ రైల్వే గేట్ కాడ తవ్వి నెల రోజులు అయింది కరెక్ట్. పబ్లిక్ రావడానికి పోవడానికి ఇబ్బంది. ఇంకోటి నీలఫర్ కాడ అట్లనే ఉంది పరిస్థితి. అట్లా ఇప్పుడు ఒకవేళ బై ఎలక్షన్లు వచ్చినాయి అనుకో, ఇక్కడ ఎవరు గెలుస్తారు? ఇక్కడైతే కాంగ్రెస్ అయితే పక్కా కాంగ్రెస్ గెలుస్తారు. పక్కా. ఎందుకు కాంగ్రెస్ గెలుస్తా అంటారు? కొన్ని హామీలు మీరే చెప్పారు కదా, పింఛన్ అమలు అందియాలి, కానీ కొంచెం ఏంటంటే బస్సుల వల్ల ఫ్రీ వల్ల అవి రావచ్చు, చెప్పలేము పరిస్థితి అది. ఓకే, ఫ్రీ బస్ వల్ల కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఒకటి 5 రూపీస్ టిఫిన్, ఒకటి 5 రూపీస్. అది ఇంతకు ముందు కూడా ఉంది కదా 5 రూపీస్ భోజనం. 5 రూపీస్ భోజనం, టిఫిన్ సపరేట్స్ కదా. ఇప్పుడు టిఫిన్ కూడా టిఫిన్ పెట్టారు కదా, 5 రూపీస్ టిఫిన్ బాగుంది. అట్లా టిఫిన్స్ 5 రూపాయలు టిఫిన్. లేడీస్కి 2500 అన్నాడు, వస్తుందా? వస్తలేదు. 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ అన్నాడు, వచ్చిందా మీకు? కొంచెం మందికి వస్తుంది, కొంచెం మందికి వస్తలే అన్న. గ్యాస్ 500కి వస్తుందన్న. అలా వస్తలే, 5 గ్యాస్ క్యాన్సిల్ అయిపోయింది. అమ్మకి చీరలు వచ్చినాయా? రాలేదు. ఇంతకు ముందు కేసీఆర్ ఇంకోటి ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఆడపడుచుకి చీరలు వస్తుండే. ఇప్పుడు చీరలు వస్తలేవు. రేవంత్ రెడ్డి పాలనలో చీరలు రాలేవు. మెయిన్ ప్రతి దసరా రాగా, దీపావళి, బతుకమ్మ పండుగ రాగానే చీరలు వస్తుండే లేడీస్కి. ఒక చీరవి అందలేదు లేడీస్కి ఈసారి మధ్యలో. రేవంత్ రెడ్డి కేసీఆర్ మంచిగా ఉంది. ఏంటంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంది. ఏంటంటే చిన్నది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, సర్దుకుపోతుండాలి. ఏం చేస్తుంది చెప్పు. మాకు 2000 చేసినాడు, గిరట్ అయిననే లాభం లేదు. మాకు ఏం చేసి కూడా 4000 పింఛన్ చేస్తాడు, ఏడ చేసిండు బిడ్డ. కొడలు చేస్తాడు, మాది చేస్తూనే లేడు తెలుసా. చీరలు బతుకమ్మ చీరలు ఇస్తుండే అని అన్ని వేసిండు. ఈయన ఏం చేస్తలేడు లాండుగా. రాలే బిడ్డ. గ్రూపులకు ఇస్తా అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ గ్రూపులకు ఎట్టిస్తాడు? మేము ఎక్కడ పోవాలి? మేము గ్రూపులో లేము. అట్లా అని అందరిది ఆలోచించాలి బిడ్డ. ముసలిలోకి వయసులోకి అందరికి ఇవ్వాలి. ఇచ్చేటైనైతే ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళీ అందరికి ఇవ్వాలి బిడ్డ. ముసలికి ఇవ్వాలి, వయసులోకి ఇవ్వాలి. మీ వాళ్ళే ఉన్నారా మనుషులు? ఏం లేమా? వచ్చినాయి బిడ్డ. అప్పుడు అందరికి ఇచ్చిండు ఆయన. బతుకమ్మ ఆడినందుకు ఇచ్చేసిండు చీరలు, అన్ని మంచిగా చేసిండు ఆయన. ఈయన ఏం చేయలేడు. ఇప్పుడు అత్త కూడా కొడుకొని కొడలు వెళ్ళిపోతుంది, ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పు? అవసరం లేదు. దమాక్కరం. రేవంత్ రెడ్డి పాలన మంచిగా, కేసీఆర్దే మంచిగుండే. కేసీఆర్దే మంచిగుండే. ఎందుకంటే కేసీఆర్ ఎందుకు మంచిగా ఉందంట? మాకు పింఛన్లు చేసిండు, మాకైతే మంచిగా చూసిండు. అప్పుడు 200 2000 చేసిండు బట్టి 2000. ఈయన 4000 చేస్తాడు. 4000 ఎక్కడ పోయినాయి? 4000 చేయలేడు, ఏం చేయలేదు, తుక్కు చేయలే.
మళ్ళీ మాకు రేకుల ఇల్లు ఉంటే మాకు 5 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయినాయి? అవి అన్నీ పోయినాయి అక్కడ గంగలో కలిసి. ఏం చేయలేడు అన్న, మాకేం చేయలేడు, ఏం చేయలేడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇల్లు వచ్చింది, ఇల్లు ఉన్నాక కూడా ఇల్లు వచ్చింది, మాకు అది ఇల్లే లేదు.